దేవుని వాక్యం ధ్యానం కోసం అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విని నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. ప్రియులారా, 2 వారాల క్రితం మనం యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన తిరిగి లేచిన తరువాత 3వ వచనంలో రాయబడింది, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనిపించాడు అనే విషయం అక్కడ రాయబడింది. అంటే 40 దినాలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన లేచిన తరువాత ఆయన ఆయా వ్యక్తులకు ప్రత్యక్షమయ్యాడు. పునరుద్ధాన ప్రత్యక్షతలు అంటాం. అంటే పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న సంగతులు మనకు దేవుని వాక్యంలో కనిపిస్తాయి. పునరుద్ధాన ప్రత్యక్షతలు, అలాంటి ప్రత్యక్షతలు, బలమైన ప్రత్యక్షతలు, 10 ప్రత్యక్షతలు మనకు దేవుని వాక్యంలో అక్కడక్కడ కనిపిస్తాయి. ఆ ప్రత్యక్షతల ద్వారా యేసుక్రీస్తు ప్రభు అనేకమైన విషయాలు ఆ శిష్యులు, అలాగే ఆయన ఎవరికైతే తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో వారు నేర్చుకోవడానికి అనేక రీతులుగా వారు మరలా పునరుద్ధరించబడడానికి, మరలా ఉజ్జీవింపబడడానికి దేవుడు ఆ కార్యాలు జరిగించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. కనుక ఈ పునరుద్ధాన ప్రత్యక్షతల గురించి 40 దినాలు ఆయన కనిపించాడు, ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడని రాశారు. ఆ పునరుద్ధాన ప్రత్యక్షతలు, వాటి ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రం అక్కడ ఆ వచనాల నుంచి ధ్యానం చేద్దాం. పునరుద్ధాన ప్రత్యక్షతలు, ఆశీర్వాదాలు. మొదటి 2 వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సంచారం చేస్తూ ఆయన పరలోకానికి వెళ్ళే వరకు నా మొదటి గ్రంథాన్ని రచించానని లోకాభక్తుడు అంటున్నాడు. ఈ అపోస్తుల కార్యముల గ్రంథము లోకా సువార్త రాసిన లోకాభక్తుడు రచించాడు. కనుక ఆయన తన మొదటి గ్రంథమైన లోకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు పుట్టుక దగ్గర నుంచి ఆయన మరణం, పునరుద్ధానం, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం, అదంతా కూడా మొదటి గ్రంథంలో రచించి తిని అని మొదటి 2 వచనాల్లో చెబుతున్నాడు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొని నా అపోస్తులులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఇప్పుడు ఆయన బోధించి, ఆయన మరణించి, ఆయన మరలా తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత సంగతులు ఇక్కడ మరొక గ్రంథంలో ఆయన చూపిస్తున్నాడు. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో చూపిస్తున్నాడు. అంటే యేసు పరిచర్య యొక్క కొనసాగింపు. అంటే మొదటి 2 వచనాల్లో నా మొదటి గ్రంథాన్ని రచించాను అని చెప్పడంలో, ఇక ఈ గ్రంథంలో మిగిలిన విషయాలు, అప్పటి నుంచి జరిగిన సంగతులు ఈ గ్రంథంలో నేను రాస్తున్నానని యేసుక్రీస్తు ప్రభు పరిచర్య కొనసాగింపును గురించి ఆ 2 వచనాలు మాట్లాడుతున్నాయి. నా మొదటి గ్రంథంలో రచించానని చెప్పడంలో మిగిలిన విషయాలు, తరువాత పరిచర్య కొనసాగింపు ఈ గ్రంథంలో నేను పొందుపరిచాను అనే మాటలు అక్కడ లోకాభక్తుడు మాట్లాడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక యేసు పరిచర్య కొనసాగింపు ఈ గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ
ఈ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన ఇప్పుడు ఈ దినాలు ఏ దినాల్లో మనం ఉన్నామంటే, ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఆరోహణమయ్యే వరకు 40 దినాలు. ఆ 40 దినాల కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. అర్థమవుతుంది కదా! 40 దినాలకు ఏదైనా ప్రత్యేకత ఉంటే ఇప్పుడుంది. 40 దినాలకు ఏదైనా ప్రత్యేకత ఉంటే ఇప్పుడు ఈ 40 దినాలకి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత ఈ లోకంలో 40 దినాలు సంచరించాడు. వి నీడ్ టు సెలబ్రేట్ దీస్ 40 డేస్. ఈ 40 దినాలు మనము వేడుకగా జరుపుకొనవలసిన దినాలు ఇవి. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడై ఈ లోకంలో సంచరించి ఆయా జనులకు కనిపించిన సందర్భాలు ఆ 40 దినాల్లో మనకి కనిపిస్తాయి. 3వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు వారికి కనిపించాడట. వారికి తన్ను తాను అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను అనే మాట అక్కడ రాయబడింది. 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను కనుపరుచుకున్నాడట. ప్రియులారా గమనించాలి, ఆయన తన్ను తాను కనుపరుచుకోవడానికి నేను గనుక మరణాన్ని జయించి లేచానని చెప్పుకోవడానికి కాదు. అది యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన ప్రత్యక్షతలు ఆయన పరిచర్యలో భాగమవి. ఆయన ఈ లోకంలో ఉండి పరిచర్య చేసిన తరువాత, ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత ఆయన ఆయా వ్యక్తులకు ప్రత్యక్షపరచుకోవడం ఆయన పరిచర్యలో భాగం అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆయన కనుపరుచుకోవడం, అలా కనుపరుచుకుంటూ అనేక రుజువులు చూపించాడట. అనేక రుజువులు చూపించాడు. రోమాపత్రికలో భక్తుడైన పౌలైతే ఏమంటాడంటే, ఆయన అలాగ పునరుద్ధానుడు అయి ఆ పునరుద్ధాన ప్రత్యక్షతలు చూపించడం ద్వారా ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడెను అని రాయబడింది. ఆయన దేవుని కుమారుడు అని నిరూపించబడడానికి ఆయన పునరుద్ధానము, ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలు, ఆయన పునరుద్ధానుడై ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతే ఆయన పునరుద్ధానం ఎవరికీ తెలియకపోయేదే. ఆయన పునరుద్ధానుడై ప్రత్యక్షతలు జరిగించిన కారణంగా ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు అని అక్కడ పౌలు భక్తుడు రోమాపత్రికలో మాట్లాడతాడు. కనుక అనేక రుజువులు చూపించాడు అని అక్కడ దేవుని వాక్యంలో రాయబడుతోంది. ప్రియులారా, అలాంటి రుజువులు చూపించడానికి ఎందుకు చూపించవలసి వచ్చింది అంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం ఏదో అన్నట్లుగా కాకుండా, ఏమిటి అన్నట్లుగా కాకుండా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన్ని నేను చూశాను, నేను అనుభవించాను, నేను ఆయన్ని చూసి ఆయన పునరుద్ధానాన్ని నేను చూసి అనుభవించాను అని చెప్పగలిగేటట్లుగా పునరుద్ధానము అనుభవంగా సంఘానికి చేయడానికి ఆయన తన్ను తాను కనుపరుచుకునే సంగతి అక్కడ కనిపిస్తోంది. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ ప్రత్యక్షతలలో ఆయన తన్ను తాను కనుపరుచుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే, ఆ పునరుద్ధానం నీకు నాకు అనుభవం కావాలని. పునరుద్ధానంలో ఏ సంఘటన చూసినా, పునరుద్ధానంలో ఏ అంశం చూసినా, అంశం పునరుద్ధానం మనకు అనుభవం చేయాలని యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రయత్నం మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు పోయిన పునరుద్ధాన దినాన్ని 2 వారాల క్రితం మనం ధ్యానం చేసాం. ఆయన పునరుద్ధానుడైనప్పుడు, ఆ పునరుద్ధానుడైన తరువాత ఆయన సమాధిలోనికి వెళ్ళిన వారికి కనిపించిన సంగతి ఏమిటంటే, సమాధిలో వస్త్రములుగానే ఉన్నాయి. అంటే వస్త్రాలుగా ఉన్నాయంటే చక్కగా ఇస్త్రీ చేసి లేవు. ఎలాగైతే ఆ శరీరానికి చుట్టారో వస్త్రాలు, చుట్టిన వస్త్రాలు చుట్టినట్లుగానే ఉన్నాయి. తలకు చుట్టిన రుమాలు చుట్టినట్లుగానే ఉంది. గమనించాలి, ప్రేత వస్త్రాలు చుట్టినప్పుడు ఆ చుట్టిన వస్త్రాలకు బామింగ్ చేస్తారు. అంటే ఆయింట్మెంట్ లాంటిది ఏవో కొన్ని పదార్థాలు రాస్తారు. ఆ పదార్థాలు రాసిన తర్వాత ఆ వస్త్రాలు అంటుకుపోతాయి. శరీరానికి వస్త్రం చుడతారు. ఆ చుట్టినప్పుడు ఆ వస్త్రానికి శరీరానికి అంటుకుంటాయి. అలాగే ఆ వస్త్రానికి ఒక పొర మీద మరొక పొర మీద మరొక పొర అంటుకుపోయి అది ఎలా తయారవుతుందంటే, అది కకూన్ లాగా తయారవుతుంది. కకూన్ అంటే చూడండి, కొన్ని పురుగులు రూపం మార్చుకుంటూ ఉంటాయి. గొంగళి పురుగు సీతాకోకల చిలుకగా మారుతుంది.
ఆ మారే సమయంలో అది ఒక షెల్ల లాంటి పదార్థంలోనికి కోడిగుడ్డుకు చుట్టూ ఎలాగైతే ఏమిటది షెల్ ఉంటుందో, పెంకు పదార్థం ఉంటుందో, అలాంటి పెంకు లాంటి పదార్థం ఏర్పడుతుంది. అందులో ఉంటుంది గొంగళి పురుగు కొంతకాలం. అందులో ఉన్న తరువాత అది సీతాకోక చిలుకగా మారినప్పుడు ఆ షెల్లలాగే ఉంటుంది, ఆ పెంకులాగే ఉంటుంది. దానిలో నుంచి బయటకు వస్తుంది. అది బయటకు వచ్చేసిన తర్వాత కూడా పెంకులాగే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు ఆయనను చుట్టిన వస్త్రాలు అలా ఉన్నాయి. అందులో నుంచి ఆయన ఎవాపరేట్ అయిపోయినట్లుగా, ఒక ద్రవం ఆవిరైపోయినట్లుగా ఆ చుట్టిన వస్త్రాలు చుట్టినట్లుగానే ఉండగా ఆయన పునరుద్ధానుడైన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ఇదంతా మనం గమనిస్తే అలాగూ ఆయన పునరుద్ధానుడయ్యాడు అనడానికి అదొక రుజువు. అది ఎందుకు అంటే ఆ లోపలికి వెళ్ళిన వారు దాన్ని చూడాలి, చూసి సంఘమంతటికి ప్రపంచమంతటికి తెలియచేయాలి. అంతేగాని ఆయన నేను గనుక ఈ కార్యం జరిగింది అని ఆయన చెప్పుకోవడానికి కాదు. అలాగే సమాధి మీద ఉన్న రాయి దొర్లించబడింది. రాయి తొలగించబడడానికి కారణం రాయి ఉండగానే గమనించాలి. ఆయన పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు ఒక గదిలో తలుపులు వేసుకుని ఉన్నప్పుడు తలుపులు మూయబడి ఉండగా ఆ గదిలో ఆయన ప్రవేశించాడు. తలుపులు తెరవలేదు, తలుపులు తట్టలేదు, తలుపులు మూయబడి ఉండగానే ఆయన గదిలో ప్రవేశించాడు. అలాంటి వాడు రాయి తీయబడకుండా ఆయన బయటకు రాగలడా? కానీ ఆ రాయి తొలగించబడడానికి కారణం ఏమిటంటే రాయి మూయబడి ఉంటే ఆయన అందులోనే ఉన్నాడు అనుకుంటారు. రాయి తెరవబడింది కనుక నీవు నేను వెళ్ళి ఆయన అందులో లేడు, ఆయన సమాధిలో లేడు, లేచాడు అని తెలుసుకోవడం కోసం ఆయన కనుపరుచుకోవడానికి కారణం ఏమిటంటే నీవు నేను పునరుద్ధానాన్ని అనుభవించడం కోసం. సో దాట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ రిజరెక్షన్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రతి సువార్తలో కూడా, లోకా సువార్తలో చూసినట్లయితే 24వ అధ్యాయము 39వ వచనంలో చూసినట్లయితే ఆయన ఆ శిష్యులకు మరికొంతమందికి అక్కడ కనిపించి ఆయన మాట్లాడతాడు. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. ఆయన చూడుడి అని చూపిస్తున్నాడు. నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. ఈ చూడుడి అని తాను చూపించుకోవడానికి, ఆ గాయాలు చూపించడానికి కారణం ఏమిటంటే నీవు తెలుసుకోవాలి. ఇట్ షుడ్ బి యువర్ ఎక్స్పీరియన్స్. నేను దాన్ని చూశాను అని సంఘానికి, ప్రపంచానికి తెలియచేయాలి వాళ్ళు. అది అనుభవం కావాలి. పునరుద్ధానము నీకు నాకు అనుభవం కాగలగడం కోసం ఆయన చూడుడి అని తాను కనుపరుచుకోవడం మాత్రమే కాకుండా ఆయన గాయములను చూపి నా చేతులను చూడుడి, నా గాయములు చూడుడి అని తాను చూపించుకుంటున్నట్లుగా, తన గాయములు చూపించుకుంటున్నట్లుగా నా చేతులను పాదములను చూడుడి. ఇంకొకటి నన్ను పట్టి చూడుడి అని ఆయన కనుపరుచుకుంటున్నట్లుగా. ఎందుకు అంటే పునరుద్ధానం మనకి అనుభవం కావాలని. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు ఉంటాయి. రోమాపత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆయన మరణంలో ఐక్యం కావాలి మనం, అలాగే ఆయన పునరుద్ధానంలో కూడా ఐక్యము గలవారమై ఉండాలి. ఆ పునరుద్ధానాన్ని మనం తెలుసుకోవాలి, ఆ పునరుద్ధానం మన అనుభవం కావాలి. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, ఏ విధము చేతనైనను ఆయన మరణంలో సమాన అనుభవం కావాలని. అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము నేను సమస్తమును నష్టపరుచుకుని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. పౌలు పునరుద్ధానము విలువ తెలిసిన వాడు, అలాగే పునరుద్ధానం అనుభవంగా చేసుకోవాలనే తపన కలిగిన వాడు. అందుకనే ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము సమస్తాన్ని, నాకున్నదంతా నష్టపరుచుకున్నాను. ఆయన నష్టపరుచుకున్నది ఆయన సంపాదించిన ధనం కాదు, ఆయన సంపాదించిన ఆస్తి కాదు. గమనించాలి, ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఆయన నష్టపరుచుకున్నాడు. ఈ లోకంలో ఎవరైనా ఏదైనా నష్టపరుచుకోవడానికి ఇష్టపడతారు, కానీ
పొందుకున్న పేరు ప్రఖ్యాతులు నష్టపరచుకోవడానికి ఎవరు ఇష్టపడరు. డబ్బు నష్టపరచుకోవడానికి కొన్నిసార్లు లెక్క చేయకపోవచ్చు, కొన్నిసార్లు ఆస్తిపోతే పోయింది అనుకోవచ్చు, ఇంకేదైనా పోతే పోయింది అనుకోవచ్చు. కానీ పేరు ప్రఖ్యాతులు, మనకున్న పేరు ప్రఖ్యాతులు, మనకి ఉన్న కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోవడానికి, అవి పోవడానికి, అది నష్టపరచుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ పౌలు నష్టపరచుకున్నది అది. ఆ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నేను నష్టపరుచుకున్నానని చెప్పాడు. ఏమేమి నష్టపరుచుకున్నాడో 5వ వచనానికి వెళ్తే చెప్పాడు. ఆయన ఎన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నాడో, సమాజం ఆయన గౌరవించగలిగేటట్లుగా ఎన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నాడో, ఆ ఆధిక్యతలన్నిటినీ నేను నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నానని అక్కడ పౌలు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఎందుకంటే పునరుద్ధానము అనుభవం కావాలని. పునరుద్ధానాన్ని ఆ ప్రజల అనుభవాల్లోనికి తీసుకుని వెళ్ళడం కోసమే యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను కనుపరుచుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ప్రతి సువార్తలో మనం గమనిస్తే, ప్రతి సువార్తలో కూడా ఆయనను చూచరు, ఆయన కనుపరుచుకున్నాడు అనే మాటలు మనం గమనించగలం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనం చూస్తే అక్కడ శిష్యులు 11 మంది శిష్యులు ఉన్నారు. అక్కడ ఆ 11 మంది శిష్యులు ఆయనను చూచి ఆయనను మ్రొక్కిరి అనే మాట అక్కడ రాయబడింది. ఆ 11 మంది శిష్యులు ఆయనను చూచి, ప్రియులారా గమనించాలి, పునరుద్ధానాన్ని చూసిన వాడు, పునరుద్ధానాన్ని అనుభవించిన వాడు, హీ కెనాట్ హెల్ప్ వర్షిపింగ్ హిమ్. ఆయన్ని మ్రొక్కకుండా, ఆయన ఆరాధన చేయకుండా ఉండలేడు పునరుద్ధానాన్ని అనుభవించిన వాడు. ఆ పునరుద్ధానం అనుభవం చేసుకున్నవాడు ఆయన్ని మ్రొక్కకుండా, ఆరాధన చేయకుండా ఉండలేడు. పునరుద్ధానాన్ని అనుభవించారు వాళ్ళు. ఆయన చూసి అంతవరకు ఏమేమో అనుకున్నారు, ఎవరెవరో చెబితే నమ్మలేదు. కానీ ఆయన చూసిన తరువాత దే కెనాట్ హెల్ప్ వర్షిపింగ్ హిమ్. ఆయనను చూచరు, మ్రొక్కరు అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అందరికంటే మొదట మగ్దలేనే మరియకు కనబడెను. వాళ్ళు చూశారు, మొక్కరు. మగ్దలేనే మరియకు కనబడెను. పేతురు కనబడకూడదా మొట్టమొదట? యోహాను కనబడకూడదా మొట్టమొదట? లేకపోతే ఆ తల్లి అయిన మరియ కనబడకూడదా మొట్టమొదట? వీళ్ళు కనబడితే, వీళ్ళు చెబితే ఎవరు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ గురువుగారు తిరిగి లేచారని వీళ్ళు చెప్పుకుంటున్నారు అంటారు. గురువుగారు తిరిగి లేచారు అని వీళ్ళు అలా ప్రచారం చేసుకుంటున్నారు అంటారు. ఆ రోజుల్లో స్త్రీల సాక్ష్యాలు పెద్దగా పరిగణలోనికి తీసుకునేవారు కాదు. స్త్రీల సాక్ష్యాలు పరిగణలోనికి తీసుకునేవారు కాదు. అందులోనూ 7 దయ్యాలు పట్టిన స్త్రీ. అంతకుముందు సమాజంలో ఈ స్త్రీ ఎలా తెలుసంటే, 7 దయ్యాలు పట్టి పీడించిన స్త్రీ. అలాంటి స్త్రీ మొట్టమొదటిగా యేసుని నేను చూశాను అంటే అది పేతురు చెప్పినా బలంగా ఉండదు. కానీ ఆ స్త్రీ చెప్తే బలంగా ఆ సమాజంలో ఆమె సాక్ష్యం అవసరం. కనుక మొదట ఎవరికి కనిపించాడంటే మగ్దలేనే మరియకు ఆయన కనబడెను. ఎందుకంటే మగ్దలేనే మరియ అనుభవించాలి. మగ్దలేనే మరియ సాక్ష్యం ద్వారా ఆ లోకమంతా, ప్రజలంతా ఆయన పునరుద్ధానాన్ని అనుభవించాలి. లూకా సువార్త 24వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువు నిజముగా పేతురుకు లేక సీమోనుకు కనబడినని చెప్పుకున్నారట. ప్రభువు నిజముగానే మాట, నిజముగా సీమోనుకు కనబడినని ప్రత్యేకంగా కనబడ్డాడు. సీమోనుకైనా శిష్యులందరికీ కనిపించినప్పుడు కనబడగా ప్రత్యేకంగా సీమోనుకు కనబడ్డాడు. ఎందుకంటే సీమోను చాలా పడుతూ లేస్తూ చివరికి కూడా పడ్డాడు. దట్ వాజ్ ద గ్రేటెస్ట్ ఫాల్ ఇన్ పీటర్స్ లైఫ్. పేతురు పడిన సంగతులు, పడుతూ లేస్తూ ఉన్న సంగతులు చాలా విషయాలు మనకి తెలుసు. కానీ ఆయన చెప్పినప్పటికీ కూడా 3 సార్లు ఆయన నేను ఎరుగను అని అబద్ధం చెప్పిన లేక బొంకిన సంగతి, దానిని బట్టి పేతురు పడిపోయిన స్థితి, పేతురు హృదయంలో పశ్చాత్తాపం గమనించాలి. ఆయనట నేను ఎరగనని 3వసారి చెప్పిన వెంటనే ప్రభు చెప్పినట్టుగా కోడి కూసిందట. ఆయన 3వసారి బొంకడు, కోడి కూసింది. అక్కడ ఎక్కడ జరిగిందంటే ఇది యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుల దగ్గర నిలవబడి
నిలబడి ఉన్నాడు. వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. ఆయన తీర్పు తీరుస్తుంటే దూరంగా కొంతమంది వ్యక్తులు చలిమంట వేసుకుని మంట కాచుకుంటున్నారు. అంటే ఆయన శిలువ కార్యక్రమం చలికాలంలో జరిగిందని ఒక రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మంట వేసుకుంటుంటే అక్కడ కొంతమంది అక్కడ మంట దగ్గర ఉన్నప్పుడు ఆ మంట దగ్గరికి చేరాడు. ఎవరు? పేతురు. చలి, రకరకాల చలులు ఉన్నాయి పేతురుకి అప్పుడు. ఒక చలి కాదు, ఒక వణుకు కాదు. ఎందుకంటే అక్కడ నిలవబడిన వారు అడుగుతున్నారు, నీవు కూడా ఆయనతో ఉన్నవాడవు కదా. 3 సార్లు అడిగారు. ముగ్గురు వ్యక్తులు 3 సార్లు అడిగారు. 3వసారి నేను ఎరుగనని చెప్పిన వెంటనే కోడి కూసింది. కోడి కూసినప్పుడు వెంటనే పేతురుకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది. పేతురు, నన్ను ఎరగనని 3 సార్లు నువ్వు బొంకుతావు, ఆ తర్వాత కోడి కూయక మునుపు నువ్వు బొంకుతావు అన్నాడు ఆయన చెప్పిన వెంటనే 3వసారి బొంకిన వెంటనే కోడి కూసింది. దూరంగా ప్రభు అక్కడ తీర్పు తీర్చబడ్డానికి నిలబడిన ప్రభువుని పేతురు ఒకసారి చూశాడట. అలాగా పేతురు చూసినప్పుడు ప్రభువు పేతురుని చూశాడు. యేసు పేతురును చూచెను. పేతురు ప్లేస్లో మనల్ని మనం పెట్టుకుందాం. పేతురు ప్లేస్లో నేనే ఉన్నాను అనుకుంది. అంటే నేను కదా, ఎవరికి వారు నువ్వున్నావు అనుకో. పేతురు ప్లేస్లో నువ్వున్నావు అనుకో. ప్రభు చెప్పినట్టుగా 3 సార్లు బొంకావు. బొంకిన తర్వాత కోడి కూసింది. ప్రభువు వైపు చూస్తే ప్రభువు నీ వైపు చూశాడు. ఏమైపోతావు నువ్వు? యేసు పేతురును చూచెను అనే మాట చదివినప్పుడల్లా హృదయం ద్రవించిపోతుంటుంది. యేసు పేతురును చూచెను. పేతురు పరిగెత్తుకుంటూ బయటకు పోయి సంతాపపడి ఏడ్చాడట. ఎవరికీ కనిపించకుండా ఎంత బిగ్గరగా ఏడ్చుంటాడో పేతురు. ఎంత బిగ్గరగా ఏడ్చుంటాడు, గొంతెత్తి ఏడ్చుంటాడు, ఏదేదో చేసుంటాడు. ఆ ఏడ్పుకు పేతురు ఏడ్చిన అక్కడ రాయబడింది, పేతురు సంతాపపడి ఏడ్చెను అని రాయబడింది. ఆ ఏడ్పు ఎంత బిగ్గరగా, ఎంత గొంతెత్తి ఏడ్చుంటాడో. కానీ ఆ వేదన తీరుతుందా? పోనీ ప్రభు క్షమించు ప్రభు అని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆయన తీర్పుల్లో ఉన్నాడు. తీర్పులు అయిన తర్వాత ఒక చోట నుంచి మరొక చోటకి తీర్పుల కోసం తరలించారు. ఆ తర్వాత సిలువ వేసేసారు. ఆయన చనిపోయాడు. పేతురు కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ప్రభువా, సారీ లార్డ్, సారీ ప్రభు, నువ్వు చెప్పినట్లుగానే నేను ఇలా పడిపోయాను, క్షమించు ప్రభు అని చెప్పడానికి కూడా అవకాశం. అలాంటి అవకాశం ఉంటే కొంత తృప్తి దొరుకుండేది పేతురుకి. ఆ అవకాశం కూడా లేదు. అసలు ఇస్కరియోతు యోధా ముందే ప్రక్కకి వెళ్ళిపోయాడు. మిగిలిన 11 మందిలో ఎక్కువ వేదన, ఎక్కువ అపరాధ భావంతో నిండిపోయిన వాడు ఎవరంటే పేతురే. నేను తప్పు చేశాను, ఐ హ్యావ్ డన్ ఏ మిస్టేక్. అలాంటి పేతురుకు అందరికీ కనపడడం వేరు. 24వ అధ్యాయం లూకా సువార్త 34వ వచనంలో ప్రభువు నిజముగా సీమోనుకు కనబడెను. దాట్ ఈస్ ద టచ్ ఆఫ్ ది లార్డ్. ప్రభు యొక్క స్పర్శ అలా ఉంటుంది. ప్రభు యొక్క కార్యాలు అలా ఉంటాయి. నీవు ఎక్కడ అపరాధ భావంతో కృంగిపోయి పడిపోయావో అక్కడ నిన్ను దర్శించే దేవుడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడైన తర్వాత పునరుద్ధాన ప్రత్యక్షతలో జరిగించడం అనేది నిన్ను తాకడం కోసం, నీకు అలాంటి ఆ పునరుద్ధానము నీకు అనుభవంగా చేయడం కోసం. యోహాను సువార్తలో 20వ అధ్యాయం 20వ వచనంలో ఆ గదిలో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ప్రభువు తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. నేను ఈ అన్ని సువార్తల్లోనూ వాక్యాలు ఎందుకు చూపిస్తున్నానంటే, వాళ్ళు చూశారు, ఆయన కనపడ్డాడు. వాళ్ళు చూశారు, ఆయన కనపడ్డాడు. తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరు. ఆ మాటలు గమనించారు. ప్రభువును చూశారు, వాళ్ళు సంతోషించారు. ప్రభు తన్ను తాను కనుపరుచుకోవడం అనేది ఆయన తన పునరుద్ధాన బలాన్ని చూపించుకోవడం కోసం కాదు, మనము ఆ పునరుద్ధానాన్ని అనుభవించడం కోసం.
పునరుద్ధానాన్ని అనుభవించడం కోసం ప్రభు తను తాను ప్రతి సువార్తలను ఆయన వారు చూసిరి ఆయన కనబడెను, వారు చూసిరి ఆయన కనబడెను అనే మాటలు అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులరా, ఇంకా చాలా వాక్య భాగాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల వరకు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 5 నుంచి 8వ వచనం వరకు. ఆయన కేఫాకును తరువాత 12 కనబడినం. ఆ మాటలు గమనించాలి. ఆయన కేఫాకును తరువాత 12 కనబడినం. అటుపిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడినం. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించరి. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తులకందరికీ కనబడెను. అందరికీ కటపట కాలమందు పుట్టినట్లున్న నాకును కనబడెను. ఎన్నిసార్లు అక్కడ ఆ 4 వచనాల్లో కనబడెను కనబడెను కనబడెను. 5వ వచనంలో కేఫాకును తరువాత 12 కనబడెను. 6వ వచనంలో అటుపిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. 7వ వచనంలో తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. 8వ వచనం అందరికీ కడపట అకాలమందు పుట్టినట్లున్న నాకును కనబడెను. ఆ మాటలు గమనించాలి. కనబడెను కనబడెను కనబడెనని ప్రభువు తన్ను తాను కనుపరుచుకున్న సంగతి. ఎందుకు అంటే మనం పునరుద్ధానాన్ని అనుభవించాలి. మనము, నీవు, నేను, ఆయన సజీవుడు, నా ప్రభువు, నేను నమ్మిన ప్రభువు మరణించి లేడు, ఆయన సజీవుడు గనుక ఇంకనూ నాతో ఉన్నాడు, ఇంకనూ ఆరాధనీయుడు అని నీవు నేను తెలుసుకోవడానికి, ప్రచారం చేయడానికి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన సజీవుడు గనుక ఆయన తిరిగి లేచాడని. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో 4వ వచనంలో ఉన్నదన్నమాట. 3, 4 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము మృతులలో నుండి 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. అక్కడ చాలా సుదీర్ఘమైన ఒకటే సెంటెన్స్ వల్ల మరి త్వరగా అర్థం కాదు అది. కనుక మీకు అర్థమయ్యేటట్లుగా నేను దాన్ని చూపిస్తున్నాను చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, అంటే పునరుద్ధానం అవ్వడం వలన కదా, ఆయన పునరుద్ధానం అవ్వడం వలన అంతవరకు విడిచిపెట్టి చివరికి వస్తున్నాను, మనలను మరలా జన్మింపచేసెను. మిగిలిందంతా బ్రాకెట్ చేసి మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనలను మరలా జన్మింపచేసెను. మనము రక్షణ, తిరిగి జన్మించుట అనేది ఎక్కడ పొందుకుంటున్నామంటే ఆయన మరణ పునరుద్ధానాల్లోనే. ఆయన శక్తిమంతుడు, నన్ను స్వస్థపరుస్తాడు. ఆయన శక్తిమంతుడు, నా జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయన శక్తిమంతుడు, నన్ను ప్రేమించే దేవుడు. ఆయన శక్తిమంతుడు, నా కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నాకు ఈవిల్ని ఇస్తాడు, నాకు అవసరతలు తీరుస్తాడు. ఇవన్నీ నిజమే. వాటి వలన మనకు రక్షణ కలగదు. ఆయన నిన్ను స్వస్థపరిస్తే స్వస్థపరిచాడేమో, కానీ దాని వలన రక్షణ కదా. ఆయన మరణ పునరుద్ధానాలు, ఆయన మరణము పునరుద్ధానమే మనల్ని స్వస్థపరిచేది. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనలను మరలా జన్మింపచేసెను. ఆ మాట గమనించాలి. అంటే రక్షణ దేనిని బట్టి అంటే ఆయన పునరుద్ధానాన్ని బట్టే. అందుకే ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలు సంఘానికి దయచేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన కనుపరుచుకున్నాడట. 3వ వచనంలో మనం చదువుకున్న మూల వాక్యంలో, అంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5 వచనాల్లో 3వ వచనంలో ఆయన తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. 4వ వచనంలో ఇంకొక మాట ఉంది, అలా కనుపరుచుకొని ఆయన వారిని కలుసుకొని అనే మాట ఉంది. కనుపరుచుకున్నాడట, కలుసుకున్నాడట. కనుపరుచుకోవడం వేరు. నేను అంత దూరాన్ని నుండి చెప్పి వెళ్ళిపోవచ్చు, అది కనుపరుచుకోవడమే అవుతుంది. నేను కలుసుకుని మాట్లాడడం వేరు, కనుపరుచుకోవడం వేరు. ఆయన కనుపరుచుకోవడం మాత్రమే కాదు, కలుసుకున్నాడు. ఒకవేళ ఏ ప్రధానమంత్రి మన వైజాగ్ సిటీ వస్తే ఆయన చూడడానికి మనం వెళ్తాం. ఆయన కనపడ్డాడండి, మోడీ గారు మనకు కనపడ్డాడండి అంటే ఆయన కనుపరుచుకున్నాడంటే వచ్చి
అంతే. కనుపరుచుకోవడం అంటే అది. కలుసుకోవడం వేరు. ఆయన కలుసుకొని, ఆ మాట గమనించాలి. కనుపరుచుకోవడం ఒక విషయం అయితే, ఆయన వారిని కలుసుకొని, వారిని కలుసుకున్నాడట. కలుసుకొని ఆజ్ఞాపించాడు. ఎలా కలుసుకున్నాడు అనే చాలామందిని ఆయన కలుసుకున్నాడు. ఒకరిని కాదు, చాలామందిని ఆయన కలుసుకున్నాడు. వారితో సంభాషించాడు, మాట్లాడాడు. 24వ అధ్యాయం లూకా సువార్త 15వ వచనంలో ఒక ఇద్దరు వ్యక్తులు, ఆయన నమ్మిన ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు కూడా శిష్యులనే పిలువబడ్డారు. శిష్యులంటే ఆ 12 మంది శిష్యుల్లో శిష్యులు కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన వారందరూ శిష్యులే. ఈ 12 మందికి ఒక పేరు పెట్టాలంటే అపోస్తలులు వాళ్ళు. ఆ యేసుక్రీస్తు ప్రభువు నమ్మిన శిష్యుల్లో ఇద్దరు ఎమ్మాయి అనే గ్రామానికి నడిచి వెళ్ళిపోతున్నారట. పునరుద్ధానమైన దినాన్ని, ఆయన పునరుద్ధానుడైన దినాన్ని వాళ్ళు వెళ్ళిపోతుంటే 24వ అధ్యాయం 15వ వచనంలో వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు గమనించాలి. ఇంతకు ముందు ఆయన మరణానికి ముందు యేసుక్రీస్తు ప్రభు కనిపించడం వేరు, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడడం వేరు, యేసుక్రీస్తు ప్రభు వారిని కలుసుకోవడం వేరు, వీళ్ళు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని కలుసుకోవడం వేరు. కానీ ఇప్పుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారిని కలుసుకొని యేసు తానే దగ్గరకు వచ్చి, ఆ మాట గమనించాలి, యేసు తానే దగ్గరికి వచ్చి, వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళిన సంగతి కాదు, తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అనే మాట. తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. యేసుక్రీస్తు ప్రభు వారిని కలుసుకున్నాడు, ఆయన వారితో నడిచాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో ఇంకొక మాట ఉంది. యేసు వారిని ఎదుర్కొని, అక్కడ ఆ స్త్రీలు అక్కడికి వచ్చినప్పుడు యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, గమనించాలి, కలుసుకున్నాడు. ఆయన ఎదుర్కొని అనే దగ్గర ఇంగ్లీషు తర్జుమాల్లో హీ మెట్ దెమ్ అని ఉన్నది. హీ మెట్ దెమ్, ఆయన కలుసుకున్నారు, వారిని కలుసుకున్నాడు. ఆయన ఎక్కడో పునరుద్ధానుడయ్యానని ఆ రూపాన్ని కనిపించినట్టుగా చూపించి వెళ్ళిపోలేదు, వారిని కలుసుకున్నాడు. ఆ కలుసుకోవడం చాలా గొప్ప విషయం. కనపడడం ఒక విషయం, ఆయన కలుసుకోవడం మరొక విషయం. ఆయన వారిని ఎదుర్కొని ఆయన కలుసుకొని చేసిన పని ఏమిటంటే, మూడవ వచనంలో ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచుండెను. ఆ మాట గమనించాలి. దేవుని రాజ్య సంబంధమైన విషయాల గురించి బోధించాడట. ఆ 40 దినాల్లో కూడా ఆయన ఒక ప్రత్యేకమైన సంగతిని బోధించాడు వారికి. గమనించాలి, ఆ 40 దినాల్లో నో స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, సూచక క్రియలు లేవు. ఆయన పునరుద్ధానమే పెద్ద సూచక క్రియ, పెద్ద అద్భుతం. దాని తరువాత ఏమీ లేవు. ప్రియులను గమనించాలి. అక్కడ గమనించినట్లయితే ఆ 40 దినాల్లో ఆయన చేసిన పని ఏమిటంటే, ఆయన రాజ్య విషయములను వారికి బోధించాడు. దేవుని రాజ్య విషయములను వారికి బోధించినట్లుగా 3వ వచనం మరలా చదువుతున్నాను. దేవుని రాజ్య విషయములను గూర్చి వారికి బోధించుచు ఉన్నాడని అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. 3వ వచనంలో దేవుని రాజ్యం గురించి ఆయన బోధించాడట. 3వ వచనంలో ఆయన ఒకసారి కాదు, ఆ 40 దినములు వారికి కనపడుతూ దేవుని రాజ్య విషయములను వారికి బోధించుచూ ఉన్నాడు. ఆ 40 దినాలు ఆయన చేసిన పని అదే. ఆయన రాజ్య విషయములను బోధించాడు. అంత రాజ్య విషయములను బోధించిన తర్వాత 6వ వచనంకి వచ్చేసరికి వీళ్ళు మళ్ళా యేసుక్రీస్తు ప్రభువును ఒక ప్రశ్న వేశారు. చూడండి, 6వ వచనం చదువుతున్నాను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడిగారు. ఆయన దేవుని రాజ్య విషయములను గురించి ఆయన బోధిస్తే, వీళ్ళు ఇశ్రాయేలుకు రాజ్యం గురించి వీళ్ళు అడుగుతున్నారు. ప్రియులారా గమనించాలి, సంఘం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. విశ్వాసి ఇలాగే ఉంటాడు. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, ఆ మాటకు వస్తే మనకంటే గొప్పవాళ్ళు వాళ్ళు.
మనకంటే గొప్ప విశ్వాసులు, ఆయన వెంబడించిన వారు, ఆయన కొరకు చివరికి ప్రాణాలు కూడా పెట్టిన వారు. అలాంటి వారు ఒక ప్రక్క ఆయనేమో దేవుని రాజ్య సంబంధ విషయంలో ఆయన బోధిస్తుంటే 2 వచనాల తర్వాత మళ్ళా వీళ్ళు ఇశ్రాయేలుకు రాజ్యం ఎప్పుడు అనుగ్రహించబడుతుంది అని వీళ్ళు అడుగుతున్నారు. దేవుని రాజ్యమా ఇశ్రాయేలుకు రాజ్యమా అనేది గొప్ప ప్రశ్న. యేసు దేవుని రాజ్యం అంటున్నాడు, వీళ్ళేమో ఇశ్రాయేలుకు రాజ్యం అంటున్నారు. యేసు దేవుని రాజ్యం అంటుంటే మనం నా అవసరతలు అంటున్నాం, నా కుటుంబం అవసరతలు, నా అవసరతలు. ఆయన దేవుని రాజ్యమును గురించి ఆయన బోధిస్తుంటే మనము ఈ లోక సంబంధమైన రాజ్యమును గురించి, ఈ లోక సంబంధమైన అవసరతలను గురించి మనం అదే చెప్పారు వాళ్ళు. ప్రియులరా గమనించాలి, అది దేవుని రాజ్యమును గురించి బోధించడం అనేది ఆయన పునరుద్ధానమైన తర్వాత మాత్రమే కాదు, ఆయన బ్రతికుండగా కూడా ఈ లోకంలో సంచరించినప్పుడు కూడా ఆయన దేవుని రాజ్య సంబంధమైన విషయాలను బోధించారు. ఆయన మానవుని ఆలోచన ఎప్పుడు కూడా ఎంత విశ్వాసంలో ఉన్నా నా అవసరత, నా ఉద్యోగం, నా స్వస్థత, నా డబ్బు, నా ఆస్తి దాని చుట్టే తిరుగుతుంటుంది. ప్రభువు దేవుని రాజ్య విషయములను బోధిస్తూ ఉంటే వీళ్ళు మాకు రాజ్యం ఎప్పుడు వస్తుంది? ప్రియులరా గమనించాలి, ఆ రాజ్యం గురించి అంతకుముందు దానియేలు కలలు కని చెప్పేశాడు. ఆ రాజ్యం గురించి దానియేలు 2వ అధ్యాయంలో గొప్ప దర్శనం, ఆ దర్శన వివరం జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే ఎవడో మళ్ళా ఆ ప్రశ్న అడగడం. దానియేలు 7వ అధ్యాయంలో గొప్ప దర్శనం, ఆ దర్శన వివరం తెలిస్తే మరలా ఈ ప్రశ్న అడగరు. కానీ అవన్నీ తెలిసిన వారైనప్పటికీ కూడా ఇశ్రాయేలుకు రాజ్యము మరలా ఎప్పుడు వస్తుంది ప్రభువా? ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా ప్రభువా? ఇశ్రాయేలు రాజ్యం పోయింది. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టడానికి పూర్వం 720 సంవత్సరాలకు పూర్వమే ఇశ్రాయేలు రాజ్యం పోయింది. అష్షూరు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి 580 సంవత్సరాలకు పూర్వమే యోధా రాజ్యం పోయింది. బబులోను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది ఆ రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, ఆ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడని వాళ్ళు అనుకున్నారు. ఆయనను రాజుగా చేయడానికి ప్రయత్నం చేస్తే, రాజుగా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసిన ప్రతిసారి ఆయన తప్పించుకుని పోయిన సందర్భాలు సువార్తల్లో కనిపిస్తాయి. ఆయన దేవుని రాజ్య విషయములను బోధిస్తుంటే ఇశ్రాయేలుకు రాజ్యం మరలా ఎప్పుడు వస్తుంది ప్రభువా? ఈ కాలమందు మరలా ఇశ్రాయేలుకు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా ప్రభువా అని అడుగుతున్నారు. ప్రియులారా గమనించాలి, ఈ రాజ్య సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు బోధిస్తూనే ఉన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో ప్రభు చెప్పిన మాటలు చాలా అద్భుతమైన మాటలు అవి. ఆ మాటలు గ్రహిస్తే ఈ ప్రశ్నలు రావు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు అని చెప్పాడు. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు అంటే ఒక భూభాగానికి సంబంధించింది కాదు, ఒక సమయానికి సంబంధించింది కాదు. దేవుని రాజ్యం, the kingdom of God is not confined to a time, and the kingdom of God is not confined to a particular geographical territory. ఒక భౌగోళిక ప్రాంతానికి కానీ ఒక ప్రత్యేకమైన సమయానికి కానీ పరిమితమైంది కాదు దేవుని రాజ్యము. అది ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఇంకో మాటలో చెప్పాలంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ పర్సన్ వాజ్ జీసస్. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉండడం, దేవుని రాజ్యం యొక్క మూర్తిమత్వమే యేసుక్రీస్తు ప్రభు. దేవుని రాజ్యాన్ని ఒక వ్యక్తిలో చూడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువులోనే ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, ఇదిగో ఎక్కడ అని అదిగో అక్కడని చెప్పడానికి వీలు పడదు అని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే స్థలాభావానికి సంబంధించింది కాదు దేవుని రాజ్యం, సమయాభావానికి సంబంధించింది కాదు దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ఎక్కడుంటుందంటే ఎక్కడ ఉంటుంది. దేవుని రాజ్యం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందంటే నీ హృదయంలో ఉంటుంది.
అది దేవుని రాజ్యం. ఎవడైనా చూడగలడా దాన్ని? ఎవడో చూడలేడు. అందుకనే ప్రత్యక్షముగా రాదు, ప్రత్యక్షముగా రాదు. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ అని అక్కడ అని చెప్పడానికి వీలు లేదని సువార్తల్లో చెప్పాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అవసరతల కోసం మీరు ప్రోకలాడుతున్నారు. స్వస్థతని, ఉద్యోగమని, ఇవన్నీ కావాలి. స్వస్థత కావాలి, ఉద్యోగం కావాలి, ఆర్థిక సమృద్ధి కావాలి, మనం బ్రతకడానికి ఈ లోకంలో ఇవన్నీ కావాలి. ఇవన్నీ వద్దు అని నేను చెప్పడం లేదు, కానీ వాటినే ప్రధానంగా చేసుకుంటున్నామేమో. అందుకనే దేవుని నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి, ప్రాధాన్యత దానికి ఇవ్వండి. ఈ లోకంలో బ్రతకడానికి ఇల్లు వద్దా? ఈ లోకంలో బ్రతకడానికి వ్యాపారము, ఉద్యోగం వద్దా? ఈ లోకంలో బ్రతకడానికి ఆరోగ్యం వస్తే స్వస్థత వద్దా? ఇవన్నీ కావాలి, కానీ అవి ప్రధానం కాదు. నీకు ప్రధానం ఏమై ఉండాలంటే దేవుని నీతి, ఆయన రాజ్యం. మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెతుకమని మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చెప్పాడు. ఆ దేవుని రాజ్యంలో ప్రవేశం కావాలి అంటే నీవు క్రొత్తగా జన్మించాలి అని నికోదేముతో చెప్పాడు ప్రభు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలోను 5వ వచనంలోను నీవు ఆ రాజ్యాన్ని చూడాలి అన్నా, ఆ రాజ్యంలో ప్రవేశించాలి అన్నా నీవు క్రొత్తగా జన్మించాలి. నువ్వు క్రొత్తగా జన్మించకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు గుడికి వచ్చినా, క్రొత్తగా జన్మించని స్థితిలో నీవు ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎంత గొప్ప కార్యాలు చేసినా, దేవునికి ఎంత ఇచ్చినా, అది దేవుని రాజ్యంలో నిన్ను చేర్చలేదు అనే విషయాన్ని ప్రభు చెప్పిన సంగతి సువార్తలలో ప్రభు చెప్పాడు. మత్తయి సువార్తలో మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని. లోకా సువార్తలో ఇంతకుముందు చూపించాను. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, అది మీ మధ్యనే ఉన్నది. ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే యోహాను సువార్తలో క్రొత్తగా జన్మించాలి అని ప్రభు చెప్పిన మాటల సువార్తలో చూస్తాం. ఇక అపోస్తుల కార్యముల గ్రంథంలో చూస్తే ఇక్కడ ప్రభు, పునరుద్ధానుడైన ప్రభు, ఆయన దేవుని రాజ్యమును గూర్చిన సంగతులు పునరుద్ధానుడై ఆ ప్రత్యక్షతల్లో ఆయన బోధించిన సంగతి 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళి దేవుని రాజ్యమును గూర్చి ఆయన బోధించుచుండేననే మాట 8వ అధ్యాయం 12వ వచనంలో, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తున్నాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళి ఫిలిప్ ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళి అనేక అద్భుత కార్యములు, సూచక క్రియలు దేవుని నామంలో చేసిన సంగతి నిజమే, కానీ వాటికంటే కూడా ఫిలిప్పు తపన ఏమిటంటే దేవుని రాజ్యంలో వీళ్ళు భాగస్థులు కావాలి. ఈ సమరయులు దేవుని రాజ్యంలో భాగస్థులు కావాలి. అలాగే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో 8వ వచనం, అక్కడ పౌలు ఎఫెసు పట్టణానికి వెళ్ళి అక్కడ ఆ ఎఫెసు పట్టణంలో దేవుని రాజ్యమును గురించి బోధించిన సంగతి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 8వ వచనంలో. మీరు గమనిస్తున్నారా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సువార్తలలో ప్రభు బోధించాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా ప్రభు మొట్టమొదటి అధ్యాయంలో బోధించాడు. ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత సువార్తికులైన ఈ అపోస్తులు కూడా దేవుని రాజ్యమును గురించి బోధించారు. 8వ అధ్యాయంలో ఫిలిప్పు బోధించాడు. 19వ అధ్యాయంలో ఎఫెసు పట్టణంలో పౌలు బోధించాడు. చివరికి ఇంకొక మాట చెప్పనా? అపోస్తుల కార్యములు గ్రంథంలో 28 అధ్యాయాలు ఉంటాయి. 28 అధ్యాయాల్లో చివరి వచనం 31 వచనాలు ఉంటాయి. చివరి అధ్యాయంలో 31 వచనాలు ఉంటాయి. 31వ వచనంలో ఒక మాట ఉంటుంది, నాకు చాలా ఆసక్తికరమైన మాట అది. 31వ వచనం, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 31వ వచనం. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ఎవరు? సంఘము, అపోస్తలులు. అది చివరి వచనం కంటిన్యూ అవుతూనే ఉంది, ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అర్థమవుతుంది కదా? అపోస్తలుల కార్యముల గ్రంథం అంటే సంఘం ఆవిర్భవించబడి సంఘం బలపరచబడుతూ కొనసాగుతూ ఉన్న సంగతులు అపోస్తలుల కార్యముల గ్రంథంలో 28 అధ్యాయాల్లో రాయబడ్డాయి. ఆ చివరి వచనం ఎంత అద్భుతంగా పొందుపరచబడిందంటే, పరిశుద్ధాత్ముడు ఎంత అద్భుతంగా పొందుపరిచి ఉంచాడంటే, ఎందుకంటే లోకాభక్తుని ఆలోచన, కానీ
పరిశుద్ధాత్ముడు ఆయన నడిపించగా ఎంత గొప్పగా ఆ చివరి వచనం పొందుపరిచాడంటే చెబుతున్నాను. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ఎవరు? అపోస్తలులు. సంఘం బోధిస్తూనే ఉన్నారు, బోధిస్తూనే ఉన్నారు, బోధిస్తూనే ఉన్నారు, బోధిస్తున్నారు. ఇప్పటికీ కూడా బోధిస్తూనే ఉన్నారు, బోధించబడుతూనే ఉంది. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనం కంటిన్యూ అవుతుంది, ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ గమనించాలి, ఏ ఆటంకమును లేక అన్న దగ్గర ఆటంకాలు ఉండవని కాదు, ఏ ఆటంకం వచ్చినా ఆటంకంగా పరిగణించక దేవుని రాజ్యాన్ని బోధిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించారో లేదో, ఆటంకం వచ్చి సంఘం ఆపేస్తే అప్పుడు సంఘం అసలు నిజమైన సంఘం రంగు అప్పుడు తెలుస్తుంది. నిజమైన సంఘం రంగు అప్పుడు తెలుస్తుంది. ఎలా ఆ రంగు తెలుస్తుంది అంటే నేను ఎందుకు ఆ రంగు అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, సంఘం బలమైపోట ఏమిటో లోకం అప్పుడు తెలుసుకుంటుంది. అంతేగాని సంఘం రంగు అంటే సంఘం బలహీనపడిపోతుందని కాదు. సంఘం ఆగిపోతే సంఘం బలమేమిటో లోకానికి తెలుస్తుంది. సంఘాన్ని హింసిస్తే సంఘం బయటికి వెళ్ళి శాఖోపశాఖలైపోయి సంఘం విస్తరించింది. సంఘం గదిలో ఉన్నప్పుడు సంఘం సంఘంగానే ఉన్నది. సంఘం బయటికి వెళ్తే చెదరగొడితే సంఘం సంఘంలాగా ఉండదు. సంఘం సమాజంలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం వెళ్ళండి సమాజంలోకి అని బోధకులు చెప్తుంటే ఎవరు సంఘం వెళ్ళడం లేదు. సమాజం నిన్ను చెదరగొడితే అప్పుడు వెళ్తావు సమాజంలోకి కదా. అందుకనే చెదరగొడుతున్నాడు దేవుడు. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ ద చర్చ్ షుడ్ గో ఇన్ టు ద సొసైటీ. సొసైటీని చర్చ్కి తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం జరగకపోతే గాడ్ విల్ టేక్ ద చర్చ్ ఇన్ టు ద సొసైటీ. దేవుడు సంఘాన్ని సమాజంలోకి తీసుకెళ్తాడు. అక్కడ సంఘం బలం ఏమిటో లోకం తెలుసుకుంటుంది. నేను ఒక అనుభవాన్ని ఎరుగుదును, అంటే నేను ప్రత్యక్షంగా చూడకపోయినా అనుభవంలో భాగమైన వారు నాకు తెలుసు. ఇథియోపియా దేశంలో ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం సంఘాన్ని నిలిపివేశారు. సంఘాలన్నీ నిలిపివేశారు. హింసగా కలిగింది. నిలిపివేస్తే ఒక సంఘం 800 మంది సభ్యుల సంఘం. ఆ సంఘం కూడా అన్ని సంఘాలు ఆగిపోయి ఆ సంఘం ఆగిపోయింది. నేను ఒక సంఘం గురించి మాట్లాడుతాను, మిగిలిన సంఘాల గురించి అన్ని సంఘాల గురించి నాకు తెలియదు. ఎందుకంటే నేను మాట్లాడుతున్న సంఘంలో ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఆ సంఘం 800 మంది సభ్యులతో సంఘం, అంటే అన్ని సంఘాలు ఆగిపోయి ఆ సంఘాన్ని కూడా నిలిపివేశారు. నిలిపివేస్తే వాళ్ళు మన లైఫ్ గ్రూప్స్ లాగా గృహాల్లో కూడుకోవడం మొదలుపెట్టారు. లైఫ్ గ్రూప్స్ లాగా ఒక గృహంలో కొంతమంది, ఒక గృహంలో కొంతమంది, ఒక గృహంలో కొంతమంది, ఒక గృహంలో కొంతమంది. ఆ గృహాల్లో కూడుకుంటున్నప్పుడు ఆ గృహాల్లో మా ఇంటిలో కూడుకున్నప్పుడు మా ఇంటిలో ప్రక్కవారిని, ఆ ప్రక్కవారిని, స్నేహితులను ఆ ఇంట్లోకి పిలుచుకోవడం. అలాగూ ఆ సంఘం అలాగూ ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఎంతో కాలం చెప్పారు. ఆ సమయం నాకు గుర్తులేదు, కానీ అన్ని సంవత్సరాల సంఘం ఆటంకపరచబడిన తర్వాత 800 సభ్యులు ఉన్న సంఘం అక్కడక్కడ గృహాల్లో చేరి ఆరాధన చేసిన తర్వాత సంఘాలు మరలా ఓపెన్గా ఆరాధన చేసుకునే సమయం వస్తే అక్కడ వాళ్ళకి అప్పటికి మరి 15 సంవత్సరాల నుంచి ఆ మందిరం కూడా తీసేశారు అక్కడ. సరే, ఒక గ్రౌండ్లో ఆరాధన చేద్దామని చిన్న టెంట్ వేశారట. అక్కడికి ఎంతమంది వచ్చారో తెలుసా? 28,000 మంది వచ్చారట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 800 మంది ఎంతమంది అయ్యారు? 28,000 మంది అయ్యారు. ఆ మందిరంలోనే ఉంటే ఇంతకాలం 800 మంది 1000 మంది అయ్యేవారేమో, లేకపోతే 1200 మంది అయ్యారేమో. కానీ ఇప్పుడు ఎంతమంది అయ్యారు? సంఘం బయటికి వెళ్ళాలి. ఏ ఆటంకమును లేక, అంటే ఏ ఆటంకంగా లేకని కాదు, బోధించడంలో ఏ ఆటంకం లేక, బోధించడం కొరకు ఏ ఆటంకము లేక కాదు. బోధించడం కొరకు అన్ని ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కానీ మనము సంఘము బోధించడంలో ఏ ఆటంకం లేకుండా బోధించేది. ఒకవేళ ఆటంకం వస్తే ఆటంకం వచ్చినా బోధిస్తూనే ఉంటాం. అలాంటి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ప్రియులరా, దేవుని రాజ్యము అలాగూ విస్తరిస్తూనే ఉంటుంది. అలాగూ దేవుని రాజ్యమును గురించి ప్రభు బోధించడు, అపోస్తలులు బోధించరు,
ఇంకా బోధించబడుతూనే ఉంటుంది. ఆ బోధించబడే ఒరవడిలో మనము క్రైస్తవ విశ్వాసులంగా దేవుని రాజ్యమా, నా రాజ్యమా? మనం మన రాజ్యాలే కట్టుకుంటున్నాం. మన ఇల్లు, మన కుటుంబం, మన ఉద్యోగం, మన ప్రమోషను. ఏంటి ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా ఇంకా ఉన్నతికి వెళ్ళాలి, మంచిదే. వృద్ధి చెందాలి, ఇవన్నీ మంచివే. కానీ వీటన్నిటికంటే మించి మొదట దేవుని రాజ్యమును వెదికే అనుభవం. ఆ అనుభవంలో నువ్వు వెళ్ళగలిగితే దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు, అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. రోమాపత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనము పానము కాదు, అది నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమనై ఉన్నది. ప్రభువుని అడిగితే, నువ్వు రాజువా అని అడిగితే, అవును నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని ప్రభు చెప్పిన మాటలు చూస్తున్నాం. అందుకనే ఆ రాజ్య సువార్త ప్రాధాన్యత మన హృదయాల్లో నెలకొల్పడం కోసం ఆయన వారిని కలుసుకొని, ఎందుకు కలుసుకున్నాడంటే ఏదో కలుసుకుని నేను గనుక, లేకపోతే దేవుని కుమారుని గనుక ఇంత గొప్ప కార్యం జరిగింది అని ప్రచారం చేసుకోవడానికి కాదు. ఆయన కలుసుకున్నాడు ఎందుకంటే దేవుని రాజ్యమును గురించి నీవు తెలుసుకోవాలని, దేవుని రాజ్య సంబంధమైన విషయాలు నీవు నేర్చుకొని మొదట దానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభు వారిని కలుసుకున్నాడు. కనపడ్డాడు, కలుసుకున్నాడు. తర్వాత ఇంకొక మాట క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మరలా మూలవాక్యంలోనికి వద్దాం. మూలవాక్యం 1వ అధ్యాయము అపోస్తుల కార్యములు 5 వచనాలు చదువుకున్నాం. అందులో 4వ వచనం మీకోసం చదువుతున్నాను. 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. కనిపెట్టమనే సూచన. ఆయన కనిపించాడు, కనుపరుచుకున్నాడు, కలుసుకున్నాడు, కనిపెట్టమని చెప్పాడు. కనిపెట్టమని చెప్పాడు. కనుపరుచుకున్నాడు, కలుసుకున్నాడు, కనిపెట్టమని సూచన ఇచ్చాడు. కనిపెట్టాలి. కనిపెట్టడంలో విధేయత చూపించగలం. మనం కనిపెడుతున్నామంటే అందులో విధేయత ఉంటుంది. మనం కనిపెడుతున్నామంటే ఆయన మీద ఆధారపడిన స్థితి. నేను ఆయన మీద ఆధారపడుతున్నాను అని ఎలా తెలుస్తుందంటే కనిపెట్టినప్పుడే. కనిపెట్టలేకపోతున్నామంటే ఆయన మీద ఆధారపడలేకపోతున్నాం అనమాట. ఆయన మీద ఆధారపడుతున్నానని ఎలా తెలుస్తుందంటే కనిపెట్టినప్పుడే. విధేయత, ఆధారపడడం. ఆయన యెషయా భక్తుడు ఒక మాట, యెషయా గ్రంథంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలం కావాలంటే కనిపెట్టాలి, ఎదురు చూడాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనిపెట్టడం చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. ప్రియులారా గమనించాలి, కనిపెట్టడం చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. 130వ కీర్తన 5-8 వచనాల వరకు చదివితే ఆ కీర్తన అంతా కనిపెట్టడం గురించే. త్వరగా చదివేస్తున్నాను, వివరించడానికి సమయం ఉండదు. కానీ 130వ కీర్తన 5-8 వరకు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కనిపెట్టుకోవడం, ఆశ పెట్టుకోవడం రెండు ఒకటే. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. కనిపెట్టుకోవడం ఎందుకంటే ఆయన దగ్గర కృప, కనిపెట్టుకోవడం ఎందుకంటే ఆయన దగ్గర సంపూర్ణ విమోచన. గమనించాలి, కనిపెట్టుచున్నాను అనలేదు, కనిపెట్టుకొనుచున్నాను అన్నాడు. అది చాలా పర్సనలైజ్ చేసి మాట్లాడుతున్నాడు. నేను కనిపెడుతున్నాను అన్నది వేరు, నేను కనిపెట్టుకొనుచున్నాను అంటే ఎంత ఆశ కలిగి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడో. దేవుని పని కొరకు సిద్ధపాటు. ఆ యేసుక్రీస్తు ప్రభు కనిపెట్టమని ఎందుకన్నాడంటే దేవుని పని కొరకు నువ్వు సిద్ధపడాలి. ఆ సిద్ధపడడం కోసం నువ్వు కనిపెట్టు, ఇక్కడ కనిపెట్టు. దేవుని రాజ్యంలో స్థానం కొరకు కనిపెట్టు, ప్రవేశం కొరకు కనిపెట్టు. దేవుని రాజ్యంలో స్థానం కావాలంటే కనిపెట్టు. ఎందుకంటే రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. అందుకనే ప్రభువు పునరుత్థానుడిగా వారికి తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన బోధిస్తూ పరలోకం గురించి, లేక నరకం గురించి, పాతాళం గురించి మాట్లాడాడు.
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంత్యకాల సంభవాల గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, 25వ అధ్యాయం 34వ వచనంలో, రాజు కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలరా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. సిద్ధపరుస్తున్నాడు ఆయన. సిద్ధపరచబడిన రాజ్యము, ఆ రాజ్యం గురించే మాట్లాడుతున్నాను. ఆ రాజ్యమును స్వతంత్రించుకోండి. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే సిద్ధపడాలి, కనిపెట్టాలి. సిద్ధపాటు, కనిపెట్టట. ఆ కనిపెట్టడంలో యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పాడు, మీరు కనిపెట్టండి. మీరు మీ 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 గ్రామాలకు వెళ్ళిపోవద్దు, యెరూషలేం పట్టణంలో కనిపెట్టండి. 10 దినాలు వారు గృహాలు విడిచిపెట్టి, వాళ్ళ కుటుంబాలు విడిచిపెట్టి అక్కడ యెరూషలేము పట్టణంలో గమనించాలి. ఆయన వెళ్ళిపోయాడు, కనిపెట్టమని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఉంటే ఉంటాం మనం. ఆయన కనుసన్నల్లో కదులుతూ ఉంటే ఏదైనా పని జరుగుతుంది. ఇప్పుడు అధికారులు ఉన్న చోట వాళ్ళు ఉన్నంతసేపు ఆ క్రింద పని చేసే వాళ్ళు ఉంటారు. ఆయన అలాగా అవ్వగానే వీడు జంప్ కదా, కనబడ్డం వల్లనే ఆయన వచ్చాడా లేదా ఫోన్ చేసి అడిగి ఆయన వస్తున్నాడు అంటే మళ్ళీ అక్కడ ఉంటాడు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఆయన వెళ్ళిపోయాడు, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరుగుతుందో తెలియకపోయినప్పటికీ కూడా మీరు కనిపెట్టండి అంటే ఆ 10 దినాలు గ్రామాలను విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి, ఇప్పుడు సమాజం కాదు, ఇప్పుడున్న సౌకర్యాలు లేవు. సౌకర్యాలు లేకపోయినా, ఏమి లేకపోయినా ఒక మేడగదిలో 120 మంది, ఒకే మేడగదిలో 120 మంది ఉండి సహవాసం చేస్తూ 120 మంది ఆ 10 దినాలు ప్రార్థన చేస్తూనే ఉన్నారట. ఎంత ఆశతో కనిపెట్టున్నారో. అందుకే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా దేవుని సన్నిధిలో బలపరచబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు ప్రభు పునరుద్ధానుడై ఆ ప్రత్యక్షతలో మాట్లాడినట్లుగా. 1 ఆయన కనుపరుచుకున్నాడు, 2 ఆయన కలుసుకున్నాడు, 3 కనిపెట్టమన్నాడు. ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.